ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్పై అద్భుతమైన విజయం సాధించడం ద్వారా నార్వే చెస్ ఛాంపియన్షిప్కు ఛాలెంజర్గా నిలిచిన చారిత్రాత్మక మరియు అసాధారణ విజయానికి యువ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్కు నా హృదయపూర్వక అభినందనలు. మీ అంకితభావం, ఓర్పు మరియు అవిశ్రాంత స్ఫూర్తి మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశాయి. 64 చతురస్రాలపై మీ ప్రశాంతమైన దృష్టి ప్రపంచ గుర్తింపును సంపాదించింది మరియు బోర్డు వెలుపల మీ వినయం మీ విజయాన్ని మరింత స్ఫూర్తిదాయకంగా మారుస్తుంది. రాబోయే సంవత్సరాల్లో మీకు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ నార్వే చెస్ 2025 6వ రౌండ్లో సూపర్ విక్టరీ సాధించాడు. తన కెరీర్లో తొలిసారిగా క్లాసికల్ టైమ్ కంట్రోల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ కార్ల్సన్ టోర్నమెంట్ ప్రారంభ రౌండ్లో గుకేష్కు గట్టి పోటీనిచ్చాడు. అయితే గుకేష్ తిరిగి పుంజుకుని నార్వేజియన్ ఆటగాడిని ఎదురుదాడితో ఓడించి 3 పాయింట్లు సాధించాడు. ఎండ్ గేమ్లో 34 ఏళ్ల నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ చేసిన అరుదైన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దానిని చిరస్మరణీయ విజయంగా మార్చాడు. ఈ భారత ఆటగాడు 8.5 పాయింట్లతో 3వ స్థానానికి ఎగబాకి అమెరికన్ షాబియానో కారువానా కంటే కేవలం 1 పాయింట్ వెనుకబడి ఉన్నాడు. నార్వే చెస్లో రెండోసారి ఒక భారతీయ టీనేజర్ కార్ల్సన్ను క్లాసికల్ ఫార్మాట్లో ఓడించాడు. గత సంవత్సరం అది ప్రజ్ఞానందకు సాధ్యమైంది. ఓటమి తర్వాత కార్ల్సన్ తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. ఓ మై గాడ్ అని అరిచాడు. బోర్డుపై తన పిడికిలి బిగించి కొట్టాడు. దీంతో కార్ల్సన్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాగ్నస్ కార్ల్సన్ ఆగ్రహం ఆన్లైన్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గుకేష్కు 2 సార్లు క్షమాపణలు చెప్పి అతని వీపు తట్టినప్పటికీ మాగ్నస్ కార్ల్సన్ భావోద్వేగ స్పందన నెట్టింట విమర్శలకు దారితీసింది. చాలామంది అభిమానులు కార్ల్సన్ ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి భిన్నంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఓ యూజర్, నువ్వు అహంకారాన్ని ఇలా జయించావు, అభినందనలు డి గుకేష్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. Oh my God!